పాపలేదే డరేది క్యాప్ నాట్ కదా కాప్ నేను కదా కానీ బాగుంది నాకు కదా ఏంటి లేట్ కొన్నిసార్లు రావడం లేటుగా రావడం మాత్రం పక్కా చేద్దామా హే గైస్ వచ్చేసామండి చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకి సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నాము సో ప్లీజ్ డు వాచ్ தமிழ் படகலைக மடல் மெச்சிக்கிட்டு மீசம் முறுக்கிட்டு லுங்கி கட்டிக்கிட்டு நம்பியார் கபாலி அப்படி எந்த சொந்த வடதே குருஜி சொல்லுக யஜுமா அப்படி வந்த நிப்பாரு அந்த மாதிரி கபாலி அனுச்சியாட கபாலிடா 20 வருஷத்துக்கு முன்னால் கபாலி எப்படி போனாலும் அப்படியே திரும்பி வந்த டான்ஸ் அல்ல Hey! Hey! నా సామిల్లడా మృగం డిషి 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 ఆహా పొద్దు పొద్దున ఎంత మంచి కళ వచ్చిందో ఐఎమ్ ద కప్ పపి కమింగ్ డాడీ యా యమా ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా ఎంత మాట వైద్యుని వరకు వెంటాడి వేధించి ముప్పుదిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంటగలిపి పతి ప్రాణములను దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణే ప్రత్యక్షం గావించి తమ పాసమును సైతం గడ్డిపోచగా నేంచి ప్రాణహరుడైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి ఎస్ సూపర్ వచ్చింది నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రదిష్ట మూటగట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయటోయా ఎంత వివేకం ఎంత అజ్ఞానం ఎంత కుసంస్కారము నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అదముడు అన్న కించ భావాన్ని కూకటి వెలతో సైతం పెకలించి వేసేదా సూపర్ హ్యా మొక్కులు పొందే ముక్కోటి దేవతలు దిక్కులు నేలే అష్టదిక్పాలకులు మనకు నడిచే పంచభూతములు సైతం జై హో నరుడా అంటూ హర్షించే విధముగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించదా స్వర్ణ మణిమయరత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుటిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మలీయమైన ఈ రౌరవమున సర్వదా సతదా సహస్రద పాపపంకిలమైన కుల మత జాతి కూపములు ఎన్టీఆర్ అలా చెప్పాడు బాబు డైలాగులు గ్రేట్ అసలు సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించద
ఎనీ డౌట్స్? ఆడదానికి ఉండాల్సింది అందం అభినయం కాదు, వంట వార్పు. ఏమిటా డొంక తిరుగుడు మాటలు? ఏదైనా ఉంటే సూటిగా చెప్పు. డొంక తిరుగుడు కాదు, సూటిగానే మాట్లాడుతున్నాను. ఆడదానిలో ఉంటే మర్యాదగా ఉంటుంది. ఇంత గొప్ప కుటుంబంలో మా నాన్నగారి కోడలుగా వచ్చి ఏమాత్రం గౌరవ మర్యాద లేకుండా నా మీదే చేయి చేసుకుంటావా? తప్పుడు మాటలు మాట్లాడావు కనుక చెంప పగలగొట్టాను. అయినా కాఫీ నేను పెట్టిస్తాను కదా, నువ్వెందుకు చేసుకున్నావు? కాఫీ పెట్టడం అంటే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి పాలు పోసి కాఫీ పొడి వేయడం కాదే. కాఫీ తాగుతున్నంతసేపు కష్టాలన్నీ మర్చిపోయి ఆనందంగా అనిపించాలి. ఓహో, నువ్వు చెప్తే తెలుసుకునే స్థితిలో నేను లేను. నీకన్నా ఎక్కువ చదువుకున్నదాన్ని, ఎక్కువ నాగరికత తెలిసిందాన్ని. భారతి, భర్త ఎన్నో సమస్యలతో సతమతమై ఇంటికొస్తే మందు గ్లాస్ ఎదురుగా వచ్చేదనే భార్య అంటే. భార్య అంటే బాధలో ఉన్నప్పుడు తాగే బీర్లా, బంజారాస్లో తిరిగే బెంజ్ కార్లా అనిపించాలి. భార్యాభర్తల బంధం గురించి మా హోటల్ రామస్వామి ఏమన్నాడో తెలుసా? ద రిలేషన్షిప్ బిట్వీన్ 2 members in a family should be like coffee and sugar, but should not be like coffee and cup. ఎప్పుడో మా రామస్వామి హోటల్లో విన్నాను. గ్రామర్ తప్పైతే క్షమించు, అసలు గ్రామరే లేకపోతే మన్నించు. యాక్షన్. ఏమో అంత రెడీయా? ఓకేనా? ఆ లైటింగ్స్ పెట్టు, సరిగ్గా పెట్టు. ఇక్కడ ఏడి ఎక్కడ? బండనాయలు ఎక్కడున్నాడు ఏడు? అవునా? ఓకే, ఆడికి చెప్పేపు. పద. రెడీయా? లైటింగ్స్, కెమెరా, రోలింగ్, యాక్షన్. సూపర్ సార్, ప్యాకప్. అలా సార్, టూత్ పేస్ట్ కావాలా సార్? మా కంపెనీలో ఈరోజు ఆఫర్ ఉంది సార్, 2 కొంటే 3 సార్. కట్ 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 కట్. ఎన్ని కిలో? గో బ్యాక్. ఏమి సార్? ఎలా మళ్ళీ రాబా. నువ్వు వచ్చేటప్పుడు ఆ ఈజ్ ఉందా, ఆ ఫ్లో, అమ్మేటప్పుడు ఆ పేస్ట్ ఉందా, అలా అమ్మాలన్నమాట. ఓకేనా? రెడీ, యాక్షన్. రా. సార్, ఈరోజు ఆఫర్ ఉంది సార్, 1 కొంటే 2 ఫ్రీ సార్. ఏంటిదా? నువ్వు నాకు నచ్చలేదురా సార్. ప్యాకప్ సార్, ప్యాకప్ కొన్నాను సార్, 4 సార్. ఛాత్ర సార్ సార్ ప్యాకప్. ఇంకా బిస్కెట్ స్టార్ కర్రా చెప్తాను, నీకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లారిటీగా విను. ఓకేనా? ఇదిగో, దిస్ ఈజ్ లాస్ట్ టేక్. ఓకేనా? కొరికేదాపు నీ తల్లి చెప్పేది నో. దిస్ ఈజ్ లాస్ట్ టేక్. మళ్ళీ నేను కట్టి. ఓకే, రెడీ? ఓకేనా? సరిగ్గా చేయాలి, గుర్తుపెట్టుకో. రెడీ? తీసుకొచ్చి గో 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 గో. కమాన్ 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 కమాన్. అదే కట్ట వదిలే, ఇంకా వదులు అమ్మ, వదులు వదరా. ఆ సీన్లో హీరోయిన్ అలా నేను యాక్షన్ చెప్పకుండా ముందే వచ్చావేంటి? మళ్ళీ రాపో. బేబీ ఇంట్లో కూడానా? ఇంట్లో అయినా సెట్లో అయినా డెడికేషనే బేబీ. ఈ ఫీల్ ఇంకొంచెం ఎఫెక్షన్ గా, ఇంకొంచెం కానీ బేబీ. అబే, ఇంకొంచెం ఆ కల్లో ఆ గ్రేస్ కనిపించాలి. ఎస్, వన్ మోర్. నీ బందరా సచ్చినోడా. కెమెరా షేక్ అయింది, కట్ చెప్పండి. టేక్ ఓకే, ప్యాకప్. చెప్పండి. హే గైస్, చూసారు కదా ఈ వీడియో? సినిమాల ప్రభావం మన నార్మల్ పీపుల్ మీద ఎలా ఉంటుందో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసాం అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ రిలేట్ అయితే కామెంట్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లాల్. ఓకే ప్లీజ్. బై. కట్టివే కట్టు కట్టు కట్టు. రోలింగ్, కెమెరా కట్ చెప్తాను. ఓకే, కట్. గుడ్ బై. ఓకేనా? కట్ చెప్పు, డైలాగ్ చెప్పు. ఏంది?